ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కలహప్రియుడు ఎవడు కూడా మనలో ఉండకూడదు. క్రైస్తవుల్లో గొడవలు పెట్టుకునేవాడు, కలహాలు పెట్టుకునేటువంటి వాడు, కోపం పెట్టుకునేటువంటి వాడు, పీకల దాకా కోపం ఉన్నటువంటి వాడు ఉండకూడదు. కడుపు నిండా అన్నం తినండి, సంతోషంతో దేవుని స్తుతించండి. ఎవడైనా నీ మీద తిరగబడితే, ఎవడైనా నిన్ను తిడితే, ఎవడైనా నిన్ను బాధిస్తే వాడిని క్షమించండి. వాడి నెత్తి మీద నిప్పులు కుప్పగా పోస్తావు. క్షమించండి. మీ హృదయంలో ఆ కలతలు ఉండకూడదు. అందుకని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవడైనాను కలహప్రియుడిగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని తెలుసుకొనవలెను.